హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో హౌ డూ యూ ఆప్టిమైజ్ పర్ఫార్మెన్స్ ఇన్ రియాక్ట్ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. ఆప్టిమైజింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ రియాక్ట్ మీన్స్ మేకింగ్ యువర్ అప్లికేషన్ ఫాస్టర్, స్మూతర్ అండ్ మోర్ రెస్పాన్సివ్ ఫర్ యూజర్స్. మనకి రియాక్ట్ అప్లికేషన్ని మనకి ఆప్టిమైజేషన్ అంటే పర్ఫార్మెన్స్ ఫాస్ట్గా ఉండాలి. అంటే మనం అప్లికేషన్ బ్రౌజర్లో ఓపెన్ చేసిన వెంటనే మిల్లీ సెకండ్స్ లోపలే అది మనకి ఓపెన్ అయిపోవాలి, లోడ్ అయిపోవాలి. మనం అందులో లోడ్ అయిన తర్వాత అందులో ప్లేస్ని క్లిక్ చేసినప్పుడు, అంటే మన నావిగేషన్ చేసేటప్పుడు నావిగేట్ చేసినప్పుడు పేజెస్ని మనకి అది ఇప్పుడు కూడా మనకి ఫాస్ట్గా, అంటే అసలు మినిమం మిల్లీ సెకండ్స్ కూడా 0.00 సెకండ్స్ 1 సెకండ్ కూడా మనకి లేట్ అవ్వకుండా ఫాస్ట్గా స్మూత్గా మనకి లోడ్ అవ్వాలన్నమాట. దాన్ని ఆప్టిమైజింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క రియాక్ట్ అప్లికేషన్ని ఆప్టిమైజ్ చేయడం కోసము, ఈ పర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేయడం కోసము కొన్ని ఫ్యూచర్స్ అనేవి రియాక్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ముఖ్యంగా ఎఫిషియంట్ అల్గోరిథం అండ్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి ఇక్కడ మనకి రియాక్ట్లో చాలా పెద్ద మనకి ఆప్షన్ అనమాట. మన కోడ్లో అన్నెసెసరీ లూప్స్, హెవీ క్యాలిక్యులేషన్స్ ఉంటే ఆ అప్లికేషన్ అనేది స్లో అవుతుంది అనమాట. అందువల్ల సరైన అల్గోరిథం వాడితే సేమ్ వర్క్ తక్కువ టైంలో మనకి కంప్లీట్ అవుతుంది. అలాంటి పెద్ద డేటా కోసం సింపుల్ లూప్ బదులు ఆప్టిమైజ్డ్ మెథడ్స్ వాడటము, అరేస్, ఆబ్జెక్ట్ సరైన విధంగా ఉపయోగించడము, ఇలాంటి వాటిని చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అప్లికేషన్ అనేది, పర్ఫార్మెన్స్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది అనమాట. అలాగే మెమోరైజేషన్ అంటే ఒకసారి క్యాలిక్యులేట్ చేసిన రిజల్ట్ని మెమరీలో సేవ్ చేసి మళ్ళీ క్యాలిక్యులేట్ చేయకుండా రీయూజ్ చేయడం దాన్ని. అలాగే ఒకసారి చేసాం కాబట్టి సెకండ్ టైం నుంచి మల్టిపుల్ టైమ్స్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వాటిలో ఈ యొక్క రియాక్ట్లో మనకి రియాక్ట్ డాట్ యూజ్ కాల్ బ్యాక్ అని చెప్పేసి కొన్ని హుక్స్ ఉంటాయి. దీన్ని యూజ్ చేసి మనము ఫంక్షన్స్ని, క్యాలిక్యులేషన్స్ని మనము ఇది చేయటం అనమాట. నెక్స్ట్ సర్వర్ సైడ్ రెండరింగ్ అంటే మనకు తెలుసు, మనకి ఇక్కడ క్లయింట్ సైడ్ కాకుండా, అంటే సర్వర్ నుంచి మనం ఏదైతే HTML లోడ్ చేస్తున్నామో అది సర్వర్ నుంచి లోడ్ చేస్తాం అనమాట. కానీ అందులో ఉన్న డేటాని రెండర్ చేసేది మాత్రము క్లయింట్ సైడ్ నుంచి ఈ యొక్క రియాక్ట్ యూజ్ చేసినమాట. అలాగే సర్వర్ సైడ్ రెండరింగ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే అప్లికేషన్ అనేది మనకి ఆప్టిమైజ్ అవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కోడ్ స్ప్లిట్టింగ్ అంటే మనకు తెలుసు, కోడ్ని మనము డిఫరెంట్, అంటే మనకి ఏం చేస్తాం, లేజీ లోడింగ్ యూజ్ చేయడం వల్ల లేజీ లోడింగ్ లోడ్ స్ప్లిట్టింగ్ రెండు ఫ్యూచర్లో వస్తాయి అనమాట. లేజీ లోడింగ్, కోడ్ స్ప్లిట్టింగ్ అంటే మనకి మనం ఏదైతే అవసరమైనప్పుడు ఎప్పుడైతే మనకి ఏ కంపోనెంట్ అవసరం అవుతుందో ఆ కంపోనెంట్ని లోడ్ చేయడం అనమాట. ఇలాంటి వాటిని యూజ్ చేయడం లేజీ లోడింగ్ అని చెప్పేసి, కోడ్ స్ప్లిట్టింగ్ అని చెప్పేసి అంటారనమాట. ఈ ఫ్యూచర్ ఏం చేస్తుంది, మనకి ఎప్పుడు ఏ కంపోనెంట్ కావాలో అప్పుడే దాన్ని అవసరం లోడ్ చేస్తుంది, మిగతా వాటిని లోడ్ చేయదు అనమాట. అలాగే వెబ్ వర్కర్స్ కానీ, పర్ఫార్మెన్స్ మోడల్ టూల్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఆప్టిమైజేషన్ చేయడానికి చాలా మంచి యూజ్ అవుతూ ఉంటాయి.